ఒకప్పుడు బీజేపీ పోస్టర్ మీద పెద్ద పెద్దోళ్ల బొమ్మలుండేవి. వాజ్పేయి, అద్వానీ ఇంకా చాలా పెద్ద ఫోటోలు కనిపించేవి. ఇప్పుడు పోస్టర్ సైజ్ తగ్గలేదు గాని అన్ని ఫోటోలు మాయమైపోయి ఒక్క మోదీ బొమ్మే పెద్దగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఆయనే పెద్ద దిక్సూచి కూడా. పైగా రాజ్యాధికారం దక్కి ప్రధాని కుర్చీలో కూర్చున్న తర్వాత మిగతా వాళ్ల బొమ్మలన్నీ పోస్టల్ స్టాంపు సైజు కిందకే మారిపోయాయి. ద ఎఫెక్ట్ ఆఫ్ నరేంద్ర మోదీ. 3 ఏళ్లలో మోదీ పాలన మీద మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే ప్రశంసలు ప్లస్ మార్కులు బాగానే పడుతున్నాయి. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన తర్వాత ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకుని విజృంభించిన మోదీ అప్రతిహత విజయాల్ని సొంతం చేసుకోవడంలో అపోజిషన్ నామమాత్రపు సైజుకు పడిపోయింది. ముఖ్యంగా యూపీలో, అస్సోంలో బీజేపీ పోగేసుకున్న గెలుపు ముస్లిం ఓటర్లను సైతం మోదీ ప్రభావితం చేయగలిగారన్న విశ్వాసాన్ని సాక్ష్యాధారాలతో రుజువు చేసి పారేసింది. ఇక పాలనా రంగంలో ఆయన చేసిన దుస్సాహసం పెద్ద నోట్ల రద్దు అనబడే డీమానిటైజేషన్. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా సైతం చర్చల్లోకొచ్చింది. మోదీ మీద పెద్ద యుద్ధమే జరిగిపోయింది. ఆర్థికవేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు మోదీ చేసిన పనికి కత్తులు నూరేశారు. అయితే ఎన్నికల్లో మాత్రం డీమానిటైజేషన్ తాలూకు ప్రతికూల ప్రభావమే కనిపించకపోవడం రాజకీయ పక్షాల్ని ఆశ్చర్యపరిచింది. పేద మధ్యతరగతి వర్గాలు ఒక రకంగా మోదీ మానిటైజేషన్ సమర్థించాయనే అర్థం చేసుకోవాలి. నిజానికి డీమానిటైజేషన్ దుష్ప్రభావాల్ని అభివృద్ధి అంకెల్లో, మార్కెట్ గణాంకాల్లోకి మార్చి భయపెట్టిన సంఘటనలు, సందర్భాలు అనేకం. వీటి తాలూకు ప్రత్యక్ష పరోక్ష ఫలితాలు ఎలా ఉన్నా ఉద్యోగాల కల్పనలో మాత్రం మోదీ పూర్తిగా విఫలమయ్యారనే మాట ఇంకా అంకెల రూపంలో పెద్దగా వెక్కిరిస్తోంది. మొన్నటి యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ సారథులు కళ్లాళ్లేని గుర్రాల మీద స్వారీ చేస్తున్న దృశ్యాలే ఎటు చూసినా కనిపిస్తాయి. వ్యూహకర్త అమిత్ షా దక్షిణాదిన ఆరంభించిన దండయాత్రను కూడా ఇక్కడే ఉటంకించుకోవాలి. కమల వికాసం అనే ఈ 2వ దశలో దూకుడే ఎక్కువగా కనిపిస్తుంది. మోదీ నడిచొచ్చిన స్థాయిని ఇవాళ విశ్లేషించుకుంటే ఆయన గేమ్ చేంజర్ అంటూ నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 1977 తర్వాత మోదీ ఒక ఎఫెక్టివ్ పర్సనాలిటీగా ఇండియన్ పొలిటికల్ సినారియోలో నిలబడిపోయారు. మోదీ 3 ఏళ్ల పాలన వాజ్పేయి 3 ఏళ్ల పాలన కంటే బేసిక్గా ఉందంటూ ఒక ప్రముఖ జర్నలిస్ట్ విశ్లేషించుకున్నారు కూడా. జీఎస్టీ బిల్లు తీసుకొచ్చే విషయంలో మోదీ పట్టుదల చెప్పుకోదగింది. ఆ బిల్లు వల్ల వనగూడే ప్రయోజనాలు, ఊడిపడే నష్టాల సంగతి అలా ఉంచితే రాజ్యసభలో దానికి ఎదురైన నష్టాల నుంచి గట్టెక్కడానికి మోదీకి చుక్కలు కనిపించాయి. ఎప్పుడో కాలం చెల్లిన దాదాపు 1000 చట్టాల్ని చించి పారేయడం మోదీ పుస్తకంలోకెక్కిన ఇంకో సక్సెస్ స్టోరీ. పెద్ద నోట్ల రద్దు కూడా ఆయన ఖాతాలోనే పడాల్సిన విజయం అంటూ చెప్పేవాళ్లు ఉన్నప్పటికీ ఆ విషయంలో భిన్నాభిప్రాయాల దృష్ట్యా దాన్ని పక్కన పెట్టేసి ఇంకో ముచ్చట్లోకి వెళ్లి రావచ్చు. మోదీ హస్తినాపురిలో కాలుపెట్టి పెట్టగానే అందరూ భయపడినట్లే విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్లు విజృంభించాయి. అభినవ జాతీయవాదుల ముసుగులో ఛాందసవాదులు బయలుదేరారు. గోమాంస నిషేధాజ్ఞల పేరుతో ఒక రకమైన భీకర యుద్ధ వాతావరణమే నెలకొంది. రచయితలు, మేధావుల మీద దాడులు జరిగాయి. తమకొచ్చిన అవార్డుల్ని, రివార్డుల్ని వెనక్కిచ్చేసిన సందర్భాలు ఎక్కువయ్యాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ అటూ ఇటూ 2 వైపులా హద్దు దాటి సోషల్ మీడియాలో రచ్చ జరిగిపోతోంది. అసహనాలు హద్దులు మీరి సినిమాల మీద దాడులకు దారితీస్తోంది. సెన్సార్ బోర్డులు రాజకీయాలకు అడ్డాగా మారిపోయాయి. యూనివర్సిటీల్లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాల పేరుతో ఆందోళనలు మొదలయ్యాయి. ఇవన్నీ మోదీ 3 ఏళ్ల పాలనకున్న నాణ్యానికి మరోవైపున్న మరకలు. సంస్కృతి, సంప్రదాయాల మీద సైతం తన చేతివాటం కనిపించాలన్న తాపత్రయం మోదీలో కనిపిస్తుంది. ముస్లిం మహిళల పాలిట పెద్దనగా నేనున్నానంటూ ట్రిపుల్ తలాక్ విడాకుల పద్ధతి మీద పంచాయతీ పెట్టేసిన మోదీ దాదాపుగా కామన్ సివిల్ కోడ్ను కెలకడానికే తెగించారు. మోదీ సాహస ప్రక్రియల్లో ఇది కూడా ఒకటి. మోదీ సిద్ధాంతాలు, విశ్వాసాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు మాత్రం ఆట తీరును మార్చేసిందన్న మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. ఆర్థిక రంగంలో గట్టి అడుగులు పడిన శబ్దాలైతే వినిపిస్తున్నాయి.
అయితే మెరుపుల పక్కనే మరకలున్న దృశ్యాలు చూసినప్పుడు నిట్టూర్పులు వినిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ పక్కన ఒకప్పుడు మరుగుజ్జు రూపంలో కనిపించిన బీజేపీ తన పరిమాణాన్ని పెంచుకున్న విషయం నిజమే, కానీ తన ప్రమాణాల్ని పెంచుకున్న రోజునే ఈ కమల వికాసానికి అర్థముంటుంది. చివరిగా చిన్న విషయం, ఇప్పుడు బీజేపీకి పోస్టల్ బాయ్ మోదీ అయినా రేపటి రోజున ఈ యూపీ రథసారథి ఆదిత్యనాథ్ యోగినే అవుతారంటూ రీసౌండ్స్ వినిపిస్తున్నాయి. ఈజ్ హీ గోయింగ్ టు బి ద నెక్స్ట్ గేమ్ చేంజర్?